హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం BliTZwolfకి సంబంధించిన స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీని మోడల్ ఏముంది చూడండి, ఇక్కడ BW HL2 అని చెప్పేసి. అయితే దీన్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3427 రూపాయలు ఉంటుంది. దీన్ని గివ్ అవేలో ఎలా గెలుపొందాలి అనే దానికి సంబంధించి తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి నేను ఒక కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ లింక్ని యూస్ చేసి పర్చేస్ చేయొచ్చు. దీంతో పాటు చాలా మంది అయినా ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే షేర్స్ పర్చేస్ చేయాలన్నా, షేర్స్ సేల్ చేయాలన్నా దానికోసం మనకు ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి కదా. సో దానికోసం ఏంజల్స్ బ్రోకింగ్ అని చెప్పేసి ఒక డిమాట్ అకౌంట్ ఉంటుంది. అది ఫ్రీ, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని యూస్ చేసి మీరు డిమాట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే బ్లూటూత్ 5.0 తోటి వచ్చింది. ఇది 5 నుంచి 7 డేస్ వరకు వర్కింగ్ టైం ఉంటుందని చెప్తున్నారు. 200 mAh బ్యాటరీ దీనిలో ప్రొవైడ్ చేశారు. IP67 తోటి వచ్చింది. వెయిట్ చూసుకున్నట్టయితే ఓన్లీ 55 గ్రామ్స్ ఉంటుందని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో దీంతో పాటు అక్కడ QR కోడ్ కూడా కనిపిస్తుంది. మనం అంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే పనిచేస్తాను అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి ఈ స్మార్ట్ వాచ్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఆ కవర్ రిమూవ్ చేసేసి దీన్ని ఓపెన్ చేసినట్టయితే పైన చూడండి మనకు చార్జ్ బిఫోర్ ఫస్ట్ యూజ్ అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసేసారు. సో ఫస్ట్ అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఛార్జ్ చేసేద్దాం. దీన్ని సైడ్ కుంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ కవర్ని కూడా సైడ్ కుంచేసి దీన్ని కూడా తీసినట్టయితే కింద మనకు ఈ బెల్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెల్ట్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఈ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ BliTZwolfకి సంబంధించి కొన్ని స్టిక్కర్స్, దాంతోపాటే మనకు దీని యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ QR కోడ్ని యూజ్ చేసేసి మనం దీన్ని సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ మనం గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. iOS కోసం కూడా వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఛార్జ్ చేయమని చెప్తున్నారు. ఛార్జ్ చేద్దాం. దానికంటే ముందు ఇది ఎలా ఉంది చూసినట్టయితే చూడండి, దీని ఫినిషింగ్ ఏదైతే ఉంటుందో అది బాగుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక బటన్ ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ మనకు నెంబర్స్ అయితే కనిపించేస్తున్నాయి. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేసినట్టయితే కింద చూడండి, ఇక్కడ మనకు HR తర్వాత వచ్చేసి BPM అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బెల్ట్ కింద సెన్సార్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. దీని మోడల్ నేమ్ అయితే కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బెల్ట్స్ ఫస్ట్ దీనికి అటాచ్ చేసి చూద్దాం. సో నా చేయి తగిలిన వెంటనే వాచ్ అనేది ఆన్ అయిపోయింది. నేను ఛార్జింగ్ కూడా చేయలేదు, ఈ బెల్ట్ పెడుతున్నాను. ఈ బెల్ట్ పెట్టే క్రమంలోనే ఆన్ అయిపోయింది. సో చూడండి, బెల్ట్ పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కింది పిన్ ఉంది. పిన్ని బ్యాక్ అనేసి ఇక్కడ వదిలేస్తే డైరెక్ట్ వెళ్ళి దానికైతే అటాచ్ అయిపోతుంది. సో పెద్ద ప్రాసెస్ అయితే ఏం అనిపించలేదు నాకు. టైమింగ్లో 4 అవుతుంది. దీన్ని మాత్రం మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెటప్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లో చూపించినట్టయితే చూడండి, ఇది ఈ వాచ్కి సంబంధించిన ప్రైస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు చూపించిన వాచ్ ఇదే. ఇప్పుడు మనం QR కోడ్ని స్కాన్ చేసేద్దాం. మీరు QR కోడ్ని స్కాన్ చేసి చేయొచ్చు. లేదా చూడండి, ఇక్కడ మనకు ఫిట్ క్లౌడ్ ప్రో అని చెప్పేసి ప్లే స్టోర్లో డైరెక్ట్ యాప్ ఉంది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని మనం సెటప్ని అయితే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో ఇందులో భాగంగా నన్ను ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి దీన్ని అయితే నేను పేర్ చేస్తాను. పేర్ చేస్తే మనకు దీనిలో సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే దీనిలో కనిపించేస్తాయి. ఇక్కడ మనకు అలో బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకు ఈ మెసేజెస్ అయినా కానివ్వండి అవన్నీ దీనిలో రావడం మనం గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ అవర్ స్టైల్స్ ఎలా ఉండాలి, మనకు 24 అవర్స్ది కావాలా, 12 అవర్స్ది కావాలా, అవన్నీ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం షేక్ చేసేస్తే ఫోటో వస్తుంది కదా. సో అటువంటి ఆప్షన్ కూడా మనం కావాలంటే ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ఈ వాచ్లోకి వచ్చేసి ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ స్వైప్ చేయొచ్చు, టచ్ కాబట్టి. చూడండి, ఇక్కడ మనకు స్పోర్ట్స్ డేటా కనిపిస్తుంది. అంటే మనం ఎన్ని స్టెప్స్ నడిచాం అవన్నీ డేటా అయితే ఇక్కడ మనకు చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. దీన్ని మనం ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం లాంటివి అయితే చేసుకోవచ్చు. సో ఈ స్క్రీన్ని కొంచెం ప్రెస్ చేసి పట్టుకుని మనం ఇటు స్వైప్ చేసేస్తుంటే దీనిలో మనకు చాలా స్కిన్స్ ఏవైతే ఉంటాయో అవైతే ఉన్నాయి. వీటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా అంటే ఒక 3 రకాల స్కిన్స్ అయితే ఉన్నాయి. వీటిని మనం ట్యాప్ చేసేసుకొని దీన్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఛార్జ్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ ఛార్జర్ యూజ్ చేసేసి ఇక్కడ స్టిక్ చేసేసి దీన్ని మనం మన అడాప్టర్ ఉంటుంది కదా దానికి కనెక్ట్ చేసేస్తే దీన్ని ఛార్జ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్పోర్ట్స్ డేటా అని, తర్వాత వచ్చేసి బీపీ మెజర్ అని చెప్పేసి, స్లీప్ అని చెప్పేసి, QR కోడ్ అని చెప్పేసి, టైమర్ అని చెప్పేసి, బ్రైట్నెస్ అని చెప్పేసి, ఫైండ్ మై ఫోన్ అని చెప్పేసి, ఇటువంటి చాలా రకాల ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. చేతికి పెట్టుకున్నా కూడా చూడండి చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. సో వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపించింది. దాంతోపాటే ఈ థీమ్
రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంకో కొన్ని ఎక్కువ ఇస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. సో ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కింద లింక్స్ ఉన్నాయి, దాని ద్వారా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటే మీరు గివ్ అవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్. ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని సోషల్ మీడియా మీద షేర్ చేయండి. ఈ వాచ్లో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ వీడియో లైక్ టార్గెట్ ఇస్తున్నాను 10,000 లైక్స్ కంప్లీట్ అయిన వెంటనే రిజల్ట్ అనేది నేను టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.